నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆయా కులాల వర్గీకరణ పేరిట ఏదైతే రిజర్వేషన్ పేరిట ఈరోజు ప్రతి ఒక్క కులానికి ఈరోజు అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎస్సీలలో చూస్తే అక్కడ మాల వర్గానికి, అదే విధంగా ఇటు బీసీలో చూస్తే మున్నూరు కాపు వర్గానికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల పట్ల కూడా వీళ్ళు అంటే ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు వారిని అడుగుతుంది. చెప్పండి, ఎట్లుంది ఈరోజు మళ్ళొక్కసారి బీసీలు కావచ్చు, మున్నూరు కావచ్చు, ఎస్సీలో మాల వర్గానికి సంబంధించిన వీళ్ళందరినీ కలుపుకొని పోయి మీకు జరిగిన అన్యాయం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే అందరూ ఒకసాటిపైకి వచ్చి తెలంగాణ సాధించుకోవడానికి మనం ఆ రోజు చేసాం. ఈవెన్ మీడియా కూడా ఆ రోజు ముందుకు వచ్చింది. ఈ రోజు ఎట్లు మీ పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని మరి బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా కొట్లాడి వాళ్ళ అమరులైపోయి తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10 సంవత్సరాల్లో కుటుంబ సమగ్ర సర్వే చేసి దానిలోనే మాకు అన్యాయం జరిగిందని మేము అందరం అనుకుంటే, మరి ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన జరగాలి, ఏ కులాలు ఎంతమంది ఉందో వారికి న్యాయం చేయాలని వారు కామారెడ్డి జిల్లాలో మాట ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కులగణన సర్వేకు ఒక కమిటీ, బీసీ కమిషన్ కమిటీ ఏర్పాటు చేసి 50 రోజులు కులగణన సర్వే చేసి మరి ఈ రోజు సాధించేది ఏముంది? ఈ ప్రతి ఒక్క ఈ బీసీలను ప్రతి ఒక్కరిని కూడా అణగదొక్కి తక్కువ చూపించేసి మన ఓసీలను ఎక్కువ చూపించుకోవడం కోసమే ఈ కులగణన జరిగిందని నేను అంటున్నాను. ఎందుకంటే 2014లో ఈ రోజు మా మున్నూరు కాపులది చెప్తాను, 28 లక్షలు 18% అని అప్పుడు కేసీఆర్ గారు చూపించారు రాష్ట్ర ప్రభుత్వము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మా మున్నూరు కాపులను 13 లక్షలు, మరి ఈ రోజు ఏ రాష్ట్రంలో 3.5% మున్నూరు కాపులను చూపించడము ఎంత అన్యాయం. ఈ రోజు బీసీలలో కూడా అన్ని కులాలలో కూడా అందరికి కూడా కుల గణనలో అన్యాయం జరిగింది. దానిలో ఎక్కువ మున్నూరు కాపులకు మాకు అన్యాయం జరిగింది. మేము ఈ రోజు 40 లక్షలు ఉంటే 13 లక్షలు చూపిస్తే ఇంకా 20 లక్షలు ఎక్కడ పోయినామండి? ఈ రోజు రాజాధికారంలో మున్నూరు కాపులు బలమైనారు. రేపు పొద్దున వీళ్ళే ఈ రావులు, రెడ్డిలు కమ్మల తర్వాత రాజ్యం ఏలేది బీసీలలో మున్నూరు కాపులే అనుకొని ఈ రోజు మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మేము ఈ ఉద్యమ పోరాటం చేస్తున్నాము, రచ్చబండ కార్యక్రమం చేస్తున్నాము, కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇస్తాము. మరి మళ్ళా 23 తారీఖు ఎమ్మెల్యేలు 119 ఎమ్మెల్యేలు కూడా వినతి పత్రాలు ఇస్తాము. మనం ఇళ్ళని కూడా ముట్టడి చేయడానికి కూడా మున్నూరు కాపులు భయపడేది లేదు. ఇంత డిఫరెంట్ వేరియేషన్ రావడానికి కారణం ఏంటి? అసలు దీని వెనుక ఉన్న అసలు కథలు ఏంటి? అసలు కథలు ఏముంటది? మా వాళ్ళు ఏముంటారంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉంది, రెడ్డిలని వాళ్ళ పేరు చెప్పగానే రెడ్డిలలో వేసి ఓసీలు పనిచేస్తున్నారు. వేరే దగ్గర కూడా కొన్ని కులాలలో కూడా ఏంటంటే పేరును రావంటే రావు, ఇట్లా వాళ్ళని చెప్పేసి వాళ్ళని తొక్కేయడం జరిగింది. ఒకటే, ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా బీసీడీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఆ పేర్లతో మాకు ఒక ప్రాబ్లం ఒకటి, వీళ్ళు కులగణన సర్వే ఎందుకు తక్కువ వచ్చిందంటే ప్రతి కులగణన సర్వేలో 50 పాయింట్లు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఈ రోజు మీరు ఏమైనా లేని వాళ్ళకి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మా పిల్లలు చదువుకోవడానికి ఏమన్నా అమెరికాలో వెళ్ళడానికి కానీ మన నౌకర్లు ఏమైనా ఇస్తున్నారా? ఈ రోజు ఒక్కొక్క గరీబ్ వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? అన్ని మీ ఆస్తులన్నీ, మీ బ్యాంక్ అకౌంట్లన్నీ, మీకేంటి ఇల్లు ఉన్నాయి, ఏంటి జాగాలు ఉన్నాయి, ఇవన్నీ అనే వరకు బీసీలందరూ కూడా ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇదంతా మాకెందుకని కూడా సర్వేలో పాల్గొనలే. వీళ్ళు కూడా ఏం చేసినారంటే ఇంటి దగ్గర ఒక స్లిప్ పక్కు పెట్టినారు, మేము సర్వే చేస్తామని చెప్పినారు. ఆర్పీలు కానీ వివోలు కానీ వీళ్ళందరూ పోయినారు, మరి వచ్చినారు. ఆ పాత కేసీఆర్ చేసిన సర్వేలో వీళ్ళని ఎట్లా బీసీలను ఎట్లా అణగదొక్కాలి, మున్నూరు కాపులను ఎట్లా అణగదొక్కాలని ఒక సబ్ కమిటీ రెడ్డిస్ మంత్రులందరూ వేసుకొని మున్నూరు కాపులను అణగదొక్కే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ రోజు 28 లక్షలు ఉన్న 10 సంవత్సరాల కింద జనాభా పెరుగుతుందా దిగుతుందా? ఈ రోజు అయితే మరి ఎట్లా మేము ఎట్లా 13 లక్షలకు వస్తే మీరు మరి రెడ్డిలు కానీ రావులు కానీ ఓసీలు కానీ ఎంతమంది, మరి మీ సంఖ్య కూడా తగ్గిపోవాలి కదా? మీ సంఖ్య ఎందుకు పెంచుకున్నారు? ఈ రోజు ఇది నేను అడుగుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకొకటి దేవగారు, చిన్న దీనిలో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలు కూడా చాలా మందికి అనుమానం ఉంది. ఒక మున్నూరు కాపు దేవయ్య రెడ్డి అని పెట్టుకుంటుండ్రు. దేవయ్య రెడ్డి అని మీరు ఒక నిబంధన పెట్టుకోవచ్చు కదా, టోటల్ గా ఒక ఆంక్షలు పెట్టుకొని. ఎందుకంటే ఇటువంటి వాటి పరిస్థితుల్లో కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం హై పెరిగే అవకాశం ఉంది, మీరు లో అయ్యే అవకాశం ఉంది. అవునా? వాస్తవం 100% అండి. మేము కూడా ఇప్పుడు రెడ్డి రావు ఇలా పెట్టుకున్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందనే నేను గత 10 సంవత్సరాల కిందటనే తెలంగాణ మున్నూరు కాపు సంఘ పటేల్ అనేది ప్రతి ఒక్కరు నిర్ణయం చేసుకోవాలి, పటేల్ అని పెట్టుకోవడానికి మా వాళ్ళు రావులు, రెడ్డిలు, మహబూబ్నగర్ లిన్నోళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు అయితే ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న రెడ్డిస్, మున్నూరు కాపులు అందరూ కూడా మీరు రెడ్డి పక్కన పటేల్ పెట్టుకోండి,
రేపు పొద్దున ఒక భయం ఉంటుంది. అరే వీడు పటేల్ అంటే మున్నూరు కాపు అనేది కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో వస్తుంది. కానీ దాని మీద మా పెద్దలందరూ దీన్ని ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మేము దీన్ని బయటికి దీన్ని రిజర్వేషన్ తీసుకురావాలనుకున్నాము. ఈ రోజు ఏదైతే ఈ కులగణన దాని మీద 10 లక్షల మంది మేము మీటింగ్ పెడుతున్నామో దానిలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పటేల్ అని పెట్టుకోవాల్సిందనే కూడా మీరు రిజర్వేషన్ పాస్ చేస్తాం, అప్పుడు మాకు వస్తుంది. కానీ ఈ లోపలే మాకు జరిగిపోతుంది కదా. 10 సంవత్సరాల కింద 2014లోనే 30-35 లక్షల మంది ఉన్నప్పుడు అప్పుడు 28 లక్షలు చూపించండి కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు 42-44 లక్షల మంది ఉన్నప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు మమ్మల్ని 13 లక్షలు తీసుకెళ్లినాడు. మళ్ళీ 10 సంవత్సరాల దాకా మాకు కులగణన జరగదు. ఈ 10 సంవత్సరాల దాకా మా పిల్లలందరికీ ఈ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు రావు, ఏం రావు. ఎంత అన్యాయం అయిపోతామండి. ఈ రోజు అయితే మున్నూరు కాపులు అందరూ వేరే వాళ్ళది కొద్ది తక్కువ ఉంది, కానీ మాదైతే అవుట్ రైట్ గా తగ్గించేసిండి. ఈ రోజు అయితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండకపోతే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలు తీయకపోతే ఏ విధంగా ఉండబోయే అవకాశం? తప్పకుండా అండి. మున్నూరు కాపు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా రచ్చబండ పేరుతో ప్రతి ఒక్క గ్రామ సంఘాలలో నిర్ణయం చేసుకొని రేపు పొద్దున ఏ పోరాటానికైనా రెడీ అవుతారు. కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇస్తాము. మా సర్వే మీరు కులగణన సర్వే మళ్ళీ ఇంటింటికి వచ్చి మాకు చేయాలి. మీరు మాకు బ్యాంక్ అకౌంట్లు కానీ జాగాలు అడగద్దు. మున్నూరు కాపులు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ కులమైన బీసీలలో మీరు ఏ కులం మీరు ఎంతమంది ఉన్నారని సర్వే తీసుకొని మాకు ఈ బీసీ కులాలను అందరికీ సర్వే రిపోర్ట్ ఇవ్వాలి. మున్నూరు కాపుల రిపోర్ట్ ఇవ్వాలి. రేపు దాని ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ 42% ఇవ్వాలి. ఇదే కంటిన్యూ కూడా రేపు వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో కూడా రాష్ట్ర జనాభా ప్రకారమే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఉన్నట్టయితే ప్రతి ఒక్క గడప దొక్కని బీసీ కులాలు ఎస్టీలు కూడా ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, మైనార్టీలకు రిజర్వేషన్ ఉంది. బీసీలలో 136 కులాల్లో మాకు రిజర్వేషన్ లేక ఈ రోజు మేము అనగదొక్కబడుతున్నాం. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6 మంత్రులు ఉన్నారండి. ఈ రోజు మాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క మంత్రి 2 సార్లు కేసీఆర్ గారు జోగు రామన్నకి ఇచ్చారు, గంగుల కమలాకర్ గారికి ఇచ్చారు. ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి మాకు ఒక్క మంత్రి పదవి కూడా ఈ రోజు ఇవ్వలే. ఎక్కడ అనగదొక్కబడుతున్నాం? మేము అనగదొక్కబడుతున్నామా లేదా? మున్నూరు కాపులలో ఇంత సంఖ్య ఉంటే మాకు అన్యాయం జరుగుతుంది ఈ రోజు అయితే. అందుగురించనే ఉద్యమ పోరాటం చేస్తాము. 10 లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు మా కార్యాచరణ కమిటీ మా అపెక్స్ కౌన్సిల్ ఈ రోజు ఒక నిర్ణయం చేసింది. కార్యాచరణ కమిటీ అన్ని సంఘాలు అనుబంధ సంఘాలందరినీ కలుపుకొని కమిటీ చైర్మన్ గా నన్ను నియమించినారు. ఈ రోజు కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 10 లక్షల మందితోని మున్నూరు కాపులను ఒక బలోపేతం కూడా మేము చేస్తాము. రాబోయే కాలంలో బీసీలకు న్యాయం జరగాలి, మా మున్నూరు కాపులకు న్యాయం జరగాలి అన్నదే ఈ రోజు మా ఉద్యమ పోరాటం. ఇది ఇక్కడ అంటే మున్నూరు కాపుకు సంబంధించిన న్యాయం జరిగేంత వరకు కూడా కార్యాచరణ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సభా వేదిక వేసి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మా కార్యాచరణ ఉంటుంది. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులంతా రెడ్డిలు కాదు, మున్నూరు కాపులంతా పటేళ్లు అంటూ మహబూబ్నగర్ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.